హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపించేస్తాను. ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచూరియా ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి, అందరికీ నచ్చుతుంది కదా. అదే రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా బౌల్ తీసుకుని అందులో క్యాబేజీ తురుము అంటే చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అది యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా ఆ బౌల్లో యాడ్ చేయాలి. అందులో నేను 3 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అనమాట. అలాగే చిల్లీ పౌడరు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇవి మొత్తం అంతా ఒకసారి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం బౌల్స్ కింద చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా ఆల్రెడీ ఇందులో క్యాబేజీలో వాటర్ ఉంటుంది, అయినా మీరు కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే మంచిది. సో నేను ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఆ మొత్తాన్ని నేను ఇలాగా బౌల్స్ కింద ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ బౌల్స్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయవలసి ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ అయ్యాక మనం ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏదైతే బాల్స్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామో మంచూరియాని బాల్స్ని సో ఇందులో నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను మొత్తం అన్నీ యాడ్ చేసేసి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే క్యాబేజీ అనేది లోపల ఉడకాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. Photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయినండి. నేను ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుని అండ్ స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి నేను అల్లం అండ్ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేశాను. అలాగే ఆనియన్ పీసెస్ అండ్ ఇక్కడ క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేశాను. క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి నార్మల్గా. సో ఇక్కడ ఫ్రై అయ్యాక నేను ఇందులో సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ అండ్ వెనిగర్ ఇవన్నీ నేను యాడ్ చేశాను అనమాట లైట్గా. ఇక్కడ నాకు చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ లేదు, సో నేను రెడ్ చిల్లీ యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం దగ్గరికి అయ్యిందనగా కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక ఇందులో కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకుంటే వాటర్లో కలిపి కొంచెం జ్యూసీగా ఉంటుంది. డ్రైగా కావాలంటే యాడ్ చేసుకోకర్లేదు. సో నేను ఇక్కడ మొత్తం ఒకసారి ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ బాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇవి యాడ్ చేసేసాను అనమాట మంచూరియా బాల్స్ని. ఇక్కడ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి, సాసెస్ అన్నీ మనకి మంచూరియా బాల్స్కి యాడ్ అయ్యాలి కాబట్టి మొత్తం అంతా ఒకసారి అలా కలుపుతున్నాను. ఇక్కడ మీకు డ్రైగా కావాలంటే నార్మల్గా అలా సర్వ్ చేసేసుకోవడమే. జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం జ్యూసీగా ఉంటుందని. సో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే ఫైనల్గా మనకి మంచూరియా అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే వెజ్ మంచూరియా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా మనకి కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు.
లేదు అంటే గనక మొత్తం నార్మల్గా చేసుకోవచ్చు. మంచూరియా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. సో చాలా ఐటమ్స్లో చేసుకోవచ్చు మనం. నేనైతే ఈ స్టైల్లో చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు అది ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏమైనా వీడియో పెడితే అది నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూడొచ్చు. సో ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిందండి వెజ్ మంచూరియా. నేను లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసి కొన్ని ఆనియన్స్ యాడ్ చేశాను అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.